ఆగండోయ్! ఉదయాన్నే హడావిడి లేకుండా అప్పటికప్పుడు చేసుకునే ఇన్‌స్టంట్ బ్రేక్‌ఫాస్ట్ రెసిపీని అయితే ఇప్పుడు చూపించబోతున్నాను. ఇది దోస రెసిపీ. దీనికోసం ముందుగా ఒక బౌల్ తీసుకొని 2 కప్పుల వరకు గోధుమ పిండిని తీసుకోవాలి. ఇందులోనే ఒక స్పూన్ ఉప్పు, ఒక స్పూన్ జీలకర్రని కూడా వేసుకోవాలి. ఇందులోకి 5, 6 పచ్చిమిరపకాయలని సన్నగా తరుక్కొని ఆ పచ్చిమిరపకాయలని కూడా వేసుకోవాలి. పచ్చిమిరపకాయ పేస్ట్ చేసి కూడా వేసుకోవచ్చు. కానీ నోటికి తినడానికి బావుంటుంది కాబట్టి నేను పచ్చిమిరపకాయలనే వేశాను. కొంచెం కొంచెంగా నీళ్లు పోసుకుంటూ ఇక్కడ నేను చూపిస్తున్న విధంగా మరీ జారుగా కాకుండా మీడియంగా ఉండేలా పిండిని కలుపుకోవాలండి. మరీ జారుగా ఉంటే దోసలు అస్సలు రావు. గరిటె నుంచి పిండి జారే విధంగా కలుపుకుంటే సరిపోతుందండి. తర్వాత స్టవ్ వెలిగించి అట్ల పెనాన్ని పెట్టుకొని ఒక ఉల్లిపాయతోని మొత్తం అట్ల పెనం మీద రాసిన తర్వాత మనం అట్టు వేసుకుంటే అట్టు అతుక్కోకుండా వస్తుందండి. ఇక్కడ నేను అట్టు వేసేదాన్ని చూసి భయపడకండి. నాకు అట్టు ఈ విధంగానే వేయడం వచ్చు. అట్టు వేసేటప్పుడు ఎప్పుడు చెయ్యి వణుకుతుంది నాకు. తర్వాత ఒక స్పూన్ ఆయిల్ని వేసి ఎర్రగా దాల్చుకున్నారు అంటే దోరగా అటు ఇటును సరిపోతుందండి. రెండో అట్టు వేసేటప్పుడు కూడా కాస్త నీళ్లు చల్లి ఉల్లిపాయ రాసి ఈ విధంగా అట్టు వేసుకొని ఒక స్పూన్ ఆయిల్ వేసుకుంటే అంతేనండి, క్రిస్పీగా టేస్టీగా ఉండే గోధుమ పిండి అట్టు అయితే రెడీ అయిపోతుంది. 10 నిమిషాలు కూడా పట్టదు. చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు. ఇందులోకి పల్లీ చట్నీ అయినా టమాటా చట్నీ అయినా ఏదైనా బాగుంటుంది. నచ్చితే లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.